పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ నందు ఈరోజు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అయితే పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పొగాకు కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రైతు తమ పండించిన పొగాకుని సరైన ధరలకు అమ్ముకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు. అయితే ఇక్కడికి ఎవరైతే పొగాకు రైతులు తమ పండించిన పంటని అమ్మడానికి వచ్చే ప్రతి రైతుకు కూడా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కూడా వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తమ పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరకు కూడా కూటమి ప్రభుత్వం కల్పించిందని కూడా కన్నా లక్ష్మీనారాయణ అయితే చెప్పారు. అయితే ఏదైతే గత ప్రభుత్వంలో పొగాకు రైతులు లాస్ పొందారో ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా పొగాకు కొనుగోలు కేంద్రాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని కూడా కన్నా లక్ష్మీనారాయణ అయితే తెలియజేశారు. అయితే రైతులతో తాము పండించిన పొగాకుకు సంబంధించి అన్ని రకాల ధరలు కూడా కూటమి ప్రభుత్వము సమకూర్చింది. అయితే గిట్టుబాటు ధర కూడా కుటుంబ ప్రభుత్వం సమకూర్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే తమ పండించిన పంటను తీసుకొని మార్కెట్ యార్డ్కి వస్తారో వచ్చే రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డ్లో అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్పి సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అయితే చెప్పారు. అయితే ఏదైతే తమ పండించే పంటను తీసుకొని రైతులు వచ్చి అక్కడ ఎలాంటి దళారీ వ్యవస్థ నడవకుండా చూసుకోవాలని కూడా మార్కెట్ యార్డులో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులకు కూడా పలు సూచనలు అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు.